ఈ మధ్య ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది లివీ వారిదనమాట. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వాడుతుంటే కొంచెం హెయిర్ కూడా గ్రోత్ ఉన్నదనమాట అండి. వాళ్ళు ఛాలెంజ్ అనమాట. 3 బాటిల్స్ వాడితే బట్టతల మీద అయినా సరే హెయిర్ వస్తుంది అని చెప్పి, నేను 1 బాటిల్ వాడాను. ఇది సెకండ్ బాటిల్ అనమాట అండి. ఈరోజు మసాజ్ చేసుకుంటున్నానుగా అని చెప్పి మీకు చూపిస్తున్నా. దీని స్మెల్ కూడా బాగున్నదండి. అలానే ఇది 50 రకాల ఆయుర్వేదిక అంటే వనమూలికలు అనుకోండి. అటువంటి వాటి అన్నిటితోటి వాటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా తీసి తయారు చేసిన బాటిల్ అనమాట అండి. ఈ హెయిర్ ఆయిల్ మనం తలకి మసాజ్ చేసుకున్నప్పుడు వెంటనే ఆ రిలీఫ్ అయితే నాకు తెలుస్తోందండి. అలాగే నేను ఇది రెండో బాటిల్ కదా వాడటం. హెయిర్ లాస్ తగ్గిందండి. నాకు ఈ మధ్య విపరీతమైన హెయిర్ లాస్. అలా ఇలా కాదన్నమాట అండి. వీడియోలో చూసినా అర్థమై ఉంటుంది. ఏమండి ఒక్కొక్కళ్ళకి ఒక్కో సమస్య వస్తది. మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. దానికి మనం ఏమి చేయలేం కదా! కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే మనం చేయగలమండి. అలానే ఏది పడితే అది వాడినా కూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుందండి. నేను ఇది వాడిన తర్వాత నాకు చాలా బాగున్నదండి. నేను అందుకనే ఒక బాటిల్ వాడిన తర్వాత మీకు చెప్తున్నాననమాట. ముఖ్యంగా హెయిర్ లాస్ బాగా తగ్గింది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్‌కి కూడా పనిచేస్తదండి. ఎందుకంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ లేదు. మా వారికి డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంది. ఆయన కూడా యూజ్ చేస్తున్నారనమాట. ఆహ్, బావున్నదండి. నాకేదన్నా నచ్చితే మీ అందరితోనూ షేర్ చేస్తూ ఉంటాను కదా! చక్కగా దీనికి దువ్వెన లాంటిది కూడా ఉంది కాబట్టి దాంతోనే ఆయిల్ తలలోకనేసేసుకొని ఒక 10 మినిట్స్ మసాజ్ చేసేసుకుంటున్నానండి. మొన్నెవరో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టారు. "అమ్మా హెయిర్ బానే గ్రోత్ అయినట్లున్నది మీది" అని చెప్పి. నిజమేనండి బానే కనిపెట్టారు. ఈ మధ్య బేబీ హెయిర్ ఒస్తోందనమాట. అందువల్ల నాకు ప్రాబ్లమ్ కొంచెం తగ్గింది అని తెలుస్తోంది.